ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా సాధికారిత మరియు ఆర్థిక అభివృద్ధి అనేటువంటి అంశాన్ని మనం ప్రస్తుతం పరిశీలిస్తున్నాం. సో ఇక్కడ మహిళా సాధికారిత. సో సాధికారిత అంటే తన మీద తాను అధికారాన్ని కలిగి ఉండడం. సో తనకి సంబంధించినటువంటి నిర్ణయాల్ని తాను తీసుకోగలడు. తనకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో తనకి స్వేచ్ఛ ఉండడం. సో ఇట్లా ఎన్ని రకాలుగా దీన్ని చెప్పవచ్చు. సో మహిళా సాధికారిత మనం భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో గమనించినట్లయితే మహిళా అక్షరాస్యత తక్కువగా ఉండడం, మహిళలు రాజకీయాల్లో పాల్గొనడం తక్కువగా ఉండడం, మహిళలకి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా స్వేచ్ఛ తక్కువగా ఉండడం ఇలాంటి విషయాల్ని గమనిస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఒక అక్షరాస్యత తక్కువగా ఉండడం అనేటువంటి ఆ యొక్క దృగ్విషయం ఏదైతే ఉందో ఇది పరిపరి విధాలుగా అనేక వాటికి మహిళలు రాజకీయాల్లో పాల్గొనలేకపోవడానికి, ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి, విద్య ఉపాధి సంబంధిత అంశాల్లో చొరవగా ముందుకు పోవడానికి అడ్డుకట్టలాగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ క్రమంలో మహిళా సాధికారితని సాధించడం కోసం అంటే మహిళలు తమ యొక్క స్వయం నిర్ణయాల్ని తామే తీసుకోగలిగేటువంటి పరిస్థితి, మహిళలు తమ మీద తాము అధికారం కలిగి ఉండేటువంటి పరిస్థితి, తమ మీద వేరొకరు అధికారం కలిగి ఉండకుండా తమ మీద తామే అధికారం కలిగి ఉండేటువంటి పరిస్థితి, తమ నిర్ణయాలు తామే స్వేచ్ఛగా తీసుకోగలిగేటువంటి పరిస్థితిని ఇక్కడ మనం మహిళా సాధికారిత అని చెప్పి చెప్పవచ్చు. సో అయితే భారతదేశం లాంటి దేశాల్లో పరిశీలిస్తే నేటికి కూడా మనం మహిళా సాధికారిత విషయంలో కొంత వెనుకబడి ఉన్నామనేటువంటి విషయం చెప్పక తప్పదు. సో అటు విద్య ఉపాధి విషయాల్లో అయితేనేమి, రాజకీయాల్లో పాల్పంచుకునేటువంటి విషయాలు అయితేనేమి, ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాల్లో స్వేచ్ఛ పూరితంగా వ్యవహరించడం విషయాలు అయితేనేమి మహిళా సాధికారిత మనకి తక్కువగా ఉన్నటువంటి విషయం అర్థమవుతుంది. సో ఈ క్రమంలో మహిళా సాధికారితను పెంపొందించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఈ క్రమంలో అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి మహిళా సాధికారితను పెంపొందించడం కోసం అనేక చట్టాలను అయితేనేమి అనేక పథకాలను అయితేనేమి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం గమనించినట్లయితే మహిళల అభ్యున్నతి కోసం చేపట్టినటువంటి అనేక చట్టాలు, మహిళల అభ్యున్నతి కోసం తీసుకురాబడినటువంటి అనేక పథకాలని మనం వివిధ పంచవర్ష ప్రణాళిక కాలంలో పరిశీలించవచ్చు. సో ఈ రకంగా ప్రభుత్వాలు చట్ట రూపంలో అయితేనేమి పథకాల రూపంలో అయితేనేమి మహిళా సాధికారతని పెంచడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయని చెప్పి మనం చెప్పచ్చు. సో ఈ క్రమంలో భారతదేశంలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురాబడినటువంటి స్వయం సహాయక సంఘాలు లేదా స్వయం సహాయక బృందాలు అనేటువంటి ఏదైతే ఒక కార్యక్రమం ఉందో ఈ స్వయం సహాయక బృందాలు లేదా డ్వాక్రా సంఘాలు లేదా స్వయం సహాయక సంస్థలు ఏదైతే ఉన్నాయో మహిళలకు సంబంధించి ఇవి ఎంతవరకు మహిళా సాధికారతని పెంచడానికి తోడ్పాటుని అందిస్తున్నాయి. సో ఇవి మహిళా సాధికారతని పెంచుటకు ఏమైనా నిజంగా దోహదపడుతున్నాయి, ఏదైనా మార్పు ఉందా, తదనుగుణంగా ఆర్థిక అభివృద్ధి ఏదైనా జరిగే అవకాశం ఉందా అనేటువంటి అంశాలని పరిశీలించడం కోసమే మనం ఈ యొక్క టాపిక్ ని చర్చించడం జరిగింది. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా సాధికారత అనేది ఎలా ఉంది, అదేవిధంగా స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక అభివృద్ధి ప్రక్రియ ఎలా ముందుకు పోతుంది అనేటువంటి అంశాన్ని ఈ టాపిక్ కింద మనం పరిశీలిస్తాం. సహజంగా భారత్ లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో పురుషాధిక్యత సమాజంలో ఒక మాటగా చెప్పాలంటే పురుషాధిక్య సమాజంలో యొక్క స్త్రీ యొక్క భాగస్వామ్య రేటు అన్ని రకాల వ్యవస్థల్లోనూ తక్కువగా ఉండడం వల్ల ఆర్థిక అభివృద్ధి అనేది అనుకున్న దానికంటే తక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే స్త్రీ భాగస్వామ్య రేటు వివిధ రకాల అంశాలలో పెరుగుతుందో తదనుగుణంగా ఆయా దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి రేటు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్వయం సహాయక సంఘాల ద్వారా ఖచ్చితంగా స్త్రీ యొక్క పాత్ర వివిధ రంగాల్లో ఉంటుంది. తద్వారా స్త్రీ యొక్క సాధికారత అంటే మహిళా సాధికారత ఏర్పడడంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మనం చెప్పవచ్చు. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా
స్వయం సహాయక సంఘాలని ఏర్పాటు చేయడం, స్వయం సహాయక సంఘాలని ప్రోత్సహించడం, స్వయం సహాయక సంఘాలని వివిధ పథకాలు కార్యక్రమాల రూపంలో ప్రోత్సాహకాలు చేయూతలు అందిస్తూ కొనసాగించడం అనేటువంటి అంశాలని పరిశీలిస్తూ ఏ రకంగా ఇది మహిళా సాధికారికి తోడ్పాటు అందించింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాల రూపంలో ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో సంపూర్ణ అక్షరాస్యత ఆవశ్యకత మీద అయితేనేమి, పొదుపు పైన అయితేనేమి విస్తృత ప్రచారం కల్పించి దానికి అనుగుణంగానే పరుస్తున్నటువంటి పరిస్థితులు నేడు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఒకవైపు సంపూర్ణ అక్షరాస్యత ఆవశ్యకత తెలియజేస్తూ మరొక వైపు పొదుపు సంస్కృతిని మహిళల్లో పెంపొందించడం కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. సో భారతదేశంలో అయితేనేమి, ఇటు రాష్ట్రంలో అయితేనేమి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా 1956 నుంచి గమనించినప్పుడు అనేక పథకాల రూపంలో మహిళల యొక్క అభ్యున్నతికి ప్రభుత్వం తోడ్పాటుని అందించింది. అయితే ఈ యొక్క స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకి తోడ్పాటును అందించడం, మహిళల యొక్క సాధికారతను పెంచడం అనేది ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియగా ఇక్కడ మనం చెప్పొచ్చు. అయితే అనేక పథకాలు ఒక ఎత్తు అయితే, అనేక పథకాలతో పాటు స్వయం సహాయక సంఘాలు లేదా డ్వాక్రా సంఘాల పేరిట పేదరిక నిర్మూలన, అదేవిధంగా ఆదాయ వృద్ధి, విద్య, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాల్లో మహిళలకి సాంఘిక ఆర్థిక సాధికారతని పెంపొందించడం కోసమే ఈ స్వయం సహాయక సంఘాలు, స్వయం సహాయక బృందాలు అనేటువంటి కాన్సెప్ట్ ని తెర మీద తీసుకురావడం జరిగింది. తదనుగుణంగానే స్వయం సహాయక బృందాలు అనేటువంటి కాన్సెప్ట్ కి ప్రాధాన్యత కూడా ఏర్పడిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఏదైతే సమాచార సాంకేతిక అభివృద్ధి ఉందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క అభివృద్ధిని ఏదైతే స్వయం సహాయక బృందాలు అంటే SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నే మనం స్వయం సహాయక బృందాలుగా వ్యవహరిస్తాం, స్వయం సహాయక సంఘాలుగా కూడా వ్యవహరిస్తాం. సమాచార సాంకేతిక అభివృద్ధి ఏదైతే ఉందో అది స్వయం సహాయక బృందాలు SHGలకి అనుసంధానం చేయడం జరిగిందో, పరిచయం చేయడం జరిగిందో, స్వయం సహాయక బృందాల యొక్క మార్పు విప్లవాత్మకంగా ఏర్పడి మహిళల్లోకి విపరీతంగా చొచ్చుకుపోయి ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి నేడు ఆంధ్రప్రదేశ్ లో మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు ఒక ఉద్యమంలాగా మహిళల్లోకి చొచ్చుకోపోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈ డ్వాక్రా లేదా స్వయం సహాయక బృందాలు వారు కేవలం కొన్ని ఉత్పత్తుల్ని కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఉత్పత్తుల్ని స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ కూడా వీలు కల్పించేలాగా పలు స్వదేశీ విదేశీ సంస్థలతో మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కూడా చేసుకొని స్వయం సహాయక బృందాల యొక్క పాత్రని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో పెంచడం, అదేవిధంగా మహిళా సాధికారతని పెంపొందించడంలో కూడా స్వయం సహాయక బృందాల యొక్క పాత్రని పెంపొందించేటట్లు చర్యలు తీసుకుంటుంది. సో ఈ క్రమంలో మనం స్వయం సహాయక సంఘాలు అంటే ఏంటి, సో వాటి యొక్క నిర్మాణం, వాటి యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే, ఒకే ఆలోచనలు లక్ష్యాలు ఉన్నటువంటి మహిళలందరూ కొందరు ఐచ్ఛికంగా ముందుకు వచ్చి తాము పొదుపు చేసుకున్నటువంటి కొద్ది మొత్తాలని ఉమ్మడి నిధిగా ఏర్పాటు చేసి తమ యొక్క అవసరాలకి లేదా ఖర్చులకి పరస్పరం సహకరించుకుంటూ ఆ నిధిని ఉపయోగించుకునేటువంటి ప్రక్రియతో ఏర్పడినవే స్వయం సహాయక బృందాలు. ఒకే ఆలోచన, ఒకే లక్ష్యాలు ఉన్నటువంటి కొద్దిమంది మహిళలు ఒక బృందంగా ఏర్పడి వారు ఒక నిర్ణీతమైనటువంటి కాలంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటూ ఆ రకంగా వచ్చినటువంటి పొదుపు రూపంలో వచ్చినటువంటి ఆ మొత్తాన్ని ఒక ఉమ్మడి నిధిగా ఏర్పాటు చేసుకొని ఆ ఉమ్మడి నిధిని ఆ యొక్క సభ్యుల యొక్క అవసరాల మేరకు పరస్పరం సహకరించుకుంటూ ఒకరి తర్వాత ఒకరు ఆ నిధిని ఒక సీక్వెల్ గా ఉపయోగించుకుంటూ ఒకరికొకరు సహకరించుకునేటువంటి సంఘాలనే ఇక్కడ మనం స్వయం సహాయక సంఘాలు అని చెప్పి చెప్పవచ్చు. సో స్వయం సహాయక సంఘాల్లో ప్రధానంగా మనం గమనించినట్లయితే ఒక్కరి కోసం అందరి కోసం ఒక్కరు అనేటువంటి యొక్క ఈ సంఘీభావం లేదా పరస్పర సహకార భావం అనేటువంటి విషయం ఈ యొక్క స్వయం సహాయక బృందాల యొక్క కాన్సెప్ట్ లో మనకి కనపడుతుంది. సో కాబట్టి ఈ స్వయం సహాయక బృందాలు క్రమంగా SHGలకు లేదా స్వయం సహాయక బృందాలకి ప్రభుత్వం నుంచి కూడా ఆ తర్వాత కాలంలో చేయూత రావడం జరిగింది. వీరు
మొత్తాన్ని చేసుకున్నటువంటి పొదుపు మొత్తాన్ని బ్యాంకుల్లో నిల్వ చేసుకునేటువంటి సౌకర్యం కూడా కాలక్రమంలో స్వయం సహాయక బృందాలకి కల్పించడం జరిగింది. అదేవిధంగా స్వయం సహాయక బృందాలని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వం భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో ఈ రకంగా గమనించినప్పుడు ఒకవైపు ఆర్థిక వృద్ధి, మరోవైపు మహిళా సాధికారత సైమల్టేనియస్ గా జరిగేటువంటి అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. తద్వారా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి మహిళలకి అవకాశం ఏర్పడింది. అసలు ఈ స్వయం సహాయక బృందాల యొక్క చారిత్రక క్రమాన్ని మనం పరిశీలిస్తే 1980లో కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మహిళల యొక్క పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా స్వయం సహాయక బృందాలు మొదట ఏర్పడినప్పటికీ ఆ తర్వాత కాలంలో మహిళల యొక్క స్వయం వృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకొని మహిళల యొక్క స్వయం స్వప్రయోజనాలే మెయిన్ మోటోగా ఈ యొక్క స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి స్వయం సహాయక బృందాలు ముందుకు పోతూ ఆ క్రమంలో ఏదైతే పేదవారిలో నాయకత్వ లక్షణాలని పెంచే విధంగా, పాఠశాలల్లో విద్యార్థుల యొక్క ప్రవేశాన్ని అధికం చేసేటువంటి విధంగా, పౌష్టికాహారాన్ని తీసుకునేందుకు ప్రోత్సహించే విధంగా, కుటుంబ నియంత్రణ ప్రయోజనాలు లాంటి వాటిని తెలియజేయడం వంటి సామాజిక అంశాలతో మహిళల్ని చైతన్యపరచడం అనేటువంటి లక్ష్యంతో ఆ తర్వాత క్రమంలో స్వయం సహాయక బృందాలు తమ కార్యకలాపాన్ని ముందుకు తీసుకోబోతూ ఉన్నాయి. సో మొదట గ్రామీణ మహిళ యొక్క పేదరికాన్ని తగ్గించేటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా మహిళల యొక్క పేదరిక నిర్మూలన ధ్యేయంగా స్వయం సహాయక బృందాలు ప్రధాన ఉద్దేశంతో ఏర్పడినప్పటికీ ఆ తర్వాత కాలంలో మహిళ యొక్క స్వప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని పేదరికంతో పాటు పేదవారిలో నాయకత్వ లక్షణాలను పెంచడం, పాఠశాలలో పోయేటువంటి విద్యార్థుల యొక్క ప్రవేశం ఎక్కువగా అయ్యేటట్టు చూడడం, అదేవిధంగా పౌష్టికాహారం తీసుకోవడం, కుటుంబ నియంత్రణ వంటి యొక్క ప్రయోజనాలను తెలియజేస్తూ అట్లాంటి సామాజిక అంశాలతో మహిళల్ని చైతన్య పరిచేటువంటి ఉద్దేశంతో, అట్లాంటి లక్ష్యంతో స్వయం సహాయక బృందాలు తర్వాత కాలంలో తమ యొక్క రూపాన్ని మార్చుకోవడం జరిగింది. స్వయం సహాయక బృందాల యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ సహజంగా 10 నుంచి 15 మంది మహిళలతో ఒక గ్రూపు ఏర్పడుతుంది. ఈ గ్రూపులో 15 సంవత్సరాల పైబడి ఏదైనా ఆదాయాన్ని పొందేటువంటి, అంటే సంపాదన కలిగినటువంటి మహిళలు ఈ సంఘంలో చేరడానికి అవకాశం ఉంటుంది. అంటే 15 సంవత్సరాల పైన వయసు కలిగి ఏదో ఒక రూపంలో సంపాదన కలిగినటువంటి మహిళలు ఈ సంఘాల్లో సభ్యులుగా చేరొచ్చు. వ్యక్తి కంటే సంఘం గొప్పది, ప్రతి ఒక్కరు అందరి కోసం, అందరూ ప్రతి ఒక్కరి కోసం అనేటువంటి పద్ధతి స్వయం సహాయక బృందాల్లో వీలవుతుంది. అదేవిధంగా గ్రూపులో సభ్యులందరూ ఒక లీడర్ని, అంటే వారిలోనే ఒకరిని, ఒక గ్రూప్ లీడర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత క్రమంలో దీన్ని పరిశీలించినట్టయితే ఈ యొక్క స్వయం సహాయక బృందాల యొక్క నిర్మాణంలో ఈ యొక్క గ్రూప్ లీడర్ని వారు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు సరైనటువంటి రికార్డుల్ని, వారు తరచుగా ఏర్పాటు చేసుకునేటువంటి, వివిధ సందర్భాలు ఏర్పాటు చేసుకునేటువంటి సమావేశానికి సంబంధించినటువంటి మినిట్స్ని నమోదు చేయడం లాంటి కార్యక్రమాలు కూడా స్వయం సహాయక బృందాల్లో జరుగుతాయి. గ్రూప్కి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలు, అంటే ముఖ్యంగా గ్రూపులో ఉండేటువంటి మహిళలందరూ చేసినటువంటి పొదుపుకు సంబంధించినటువంటి వివరాలు, ప్రభుత్వం ద్వారా, బ్యాంకుల ద్వారా అందుతున్నటువంటి రివాల్వింగ్ నిధికి సంబంధించినటువంటి వివరాలు, ఆ నిధిని ఏ రకంగా వినియోగించుకుంటున్నాం, సో దాన్ని ఉపయోగించుకున్నందుకు చెల్లించినటువంటి వడ్డీకి సంబంధించినటువంటి వివరాలు మొదలైనవి వారు నిర్వహించేటువంటి రికార్డుల్లో నమోదు చేయడం జరుగుతుంది. సో గ్రూపుకు సంబంధించినటువంటి ఆర్థిక అంశాలైన పొదుపు, రివాల్వింగ్ నిధి, వినియోగం, చెల్లించిన వడ్డీకి సంబంధించినటువంటి అంశాలని రికార్డుల్లో నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి సభ్యురాలు, అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు 10 నుంచి 15 మంది మధ్యలో ఉన్నటువంటి గ్రూపులో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలు క్రమం తప్పకుండా పొదుపు చేయాలి. అదేవిధంగా ఈ యొక్క పొదుపు కాల పరిమితి యొక్క ఎంత ఉందో అది వారికి వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అయితే వీరు చేసేటువంటి పొదుపుని నెలకు ఒకసారి కానీ 2-3 వాయిదాల్లో కానీ యొక్క పొదుపుని చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఈ యొక్క సభ్యురాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తీసుకునేటువంటి అప్పులు వారి యొక్క అవసరాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, అంటే ఈ యొక్క సంఘాల ద్వారా తీసుకునేటువంటి రుణాలు లేదా అప్పులు ఏదైతే ఉన్నాయో అది వారి యొక్క అవసరాలని, ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని
ఆ సంఘంలో ఉండేటువంటి సభ్యులందరూ సహకార భావంతో రొటేషన్ పద్ధతిలో ఈ యొక్క రుణాలని లేదా అప్పుల్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ తీసుకున్నటువంటి అప్పుకి సంబంధించినటువంటి నిర్ణయించిన వడ్డీ ఏదైతే ఉందో ఆ నిర్ణయించినటువంటి వడ్డీతో సహా అప్పుని సక్రమంగా తిరిగి చెల్లించాలి. అదేవిధంగా పొదుపు సంఘ నాయకురాలు అంటే ఇక్కడ ఏదైతే మనం గ్రూప్ కి మనం ఒక లీడర్ని ఎన్నుకోవాలని చెప్పుకున్నాం. సో ఆ పొదుపు సంఘ నాయకురాలు లేదా లీడర్ మరియు ఇంకొక సభ్యురాలు అంటే ఇక్కడ మనం వాస్తవం గ్రామీణ ప్రాంతాల సెకండ్ లీడర్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే సో కాబట్టి పొదుపు సంఘ నాయకురాలు అంటే లీడర్ మరియు ఇంకొక సభ్యురాలు కలిసి బ్యాంకు ఖాతాని ఏర్పాటు చేసుకోవాలి. సో ఆ బ్యాంకు ఖాతా ద్వారానే స్వయం సహాయక సంఘాల యొక్క లావాదేవీలన్నీ అంటే ఆ గ్రూప్ లో ఉండేటువంటి మహిళలు చేసినటువంటి పొదుపు అయితేనేమి, ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి ఫండ్ అయితేనేమి, అదేవిధంగా బ్యాంకులు వాళ్ళకి రుణాల రూపంలో ఇచ్చేటువంటి ఫండ్ అయితేనేమి మొత్తం ఈ అకౌంట్ ద్వారానే నిర్వహించబడుతుంది. అందుకోసం వీరు ఒక రిజిస్టర్ ని ఏర్పాటు చేసుకుని ఆ సంబంధిత రిజిస్టర్ లో ఆర్థిక లావాదేవీలన్నింటినీ నమోదు చేయాల్సి వస్తుంది. సో ఎవరెవరి దగ్గర నుంచి ఎంత పొదుపు వచ్చింది, వాటిని ఎప్పుడు బ్యాంకులో జమ చేశాం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి బ్యాంకు నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాల ద్వారా వచ్చినటువంటి మొత్తం అంతా ఎవరు దాన్ని అప్పుగా తీసుకున్నారు, తిరిగి ఎంత వాయిదా రూపంలో చెల్లిస్తున్నారు లాంటి విషయాలన్నింటినీ ఇక్కడ ఒక రిజిస్టర్ లో నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ గ్రూప్ లీడరు మరియు సంఘంలోని మరొక సభ్యురాలు కలిసి ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతా నెంబర్ని అంటే అకౌంట్ నెంబర్ని ఇతర వివరాలని సంబంధిత మండల అభివృద్ధి అధికారికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్వయం సహాయక బృందాలకి ఎలాంటి సహాయం ప్రభుత్వం నుంచి బ్యాంకు నుంచి అందుతుంది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే ఈ యొక్క స్వయం సహాయక బృందాలు లేదా ఎస్హెచ్జీలు ఏర్పడినటువంటి 1 లేదా 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సంఘాలలోని మహిళలు పొదుపు చేసుకున్నటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ పొదుపు చేసుకున్నటువంటి మొత్తానికి సమానంగా రివాల్వింగ్ ఫండ్ రూపంలో మ్యాచింగ్ గ్రాంట్ ని ప్రభుత్వం అందించడం జరుగుతుంది. అది సుమారుగా ఒక్కొక్క గ్రూప్ గా మనం పరిశీలించినట్లయితే 10,000 నుంచి 15,000 రూపాయల దాకా ఈ యొక్క మ్యాచింగ్ గ్రాంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పొదుపు చేసుకున్నటువంటి మొత్తాలు ఏదైతే స్వయం సహాయక బృందాలు పొదుపు చేసుకున్నటువంటి మొత్తాలు ఉన్నాయో దానికి 4 రెట్ల వరకు ఏదైతే వాణిజ్య బ్యాంకులు ఉన్నాయో ఆ వాణిజ్య బ్యాంకులు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు యొక్క బ్యాంక్ లింకేజ్ పథకం ద్వారా పథకం ద్వారా 4 రెట్ల వరకు ఈ యొక్క స్వయం సహాయక బృందాలు రుణాలు పొందేదానికి వీలు కల్పించడం జరుగుతుంది. సో స్వయం సహాయక బృందాలు తాము పొదుపు చేసుకున్నటువంటి మొత్తం ఎంత ఉందో ఆ మొత్తానికి 4 రెట్ల వరకు వాణిజ్య బ్యాంకులు రుణం రూపంలో ఆ యొక్క స్వయం సహాయక బృందాలకి అందించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క స్వయం సహాయక బృందాలు ఏర్పడి సుమారుగా చాలా సంవత్సరాల కాలం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు బ్యాంకులు నగదు క్రెడిట్ పరిమితుల కింద అంటే వారు జమ చేసేటువంటి మొత్తం ఎంత ఉందో ఆ నగదు క్రెడిట్ పరిమితుల కింద బ్యాంకుల నుంచి ఈ యొక్క రుణాలు పొందేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఎస్హెచ్జీలు బ్యాంకులకి చెల్లించాల్సినటువంటి రుణాలకు సంబంధించినటువంటి వడ్డీ ఏదైతే ఉందో వాటిని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ స్వయం సహాయక బృందాలని లేదా మహిళల్ని ఆర్థికంగా ఆదుకునేటువంటి పరిస్థితి నేడు ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి IRDP, SGSY, అదేవిధంగా NRLM లాంటి పథకాల వల్ల ఎస్హెచ్జీలకి అంటే స్వయం సహాయక బృందాలకి సహాయం అందుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం గమనించినట్లయితే ప్రతి మహిళకి అంటే స్వయం సహాయక గ్రూపుల్లో ఉండేటువంటి ప్రతి మహిళకి మూలధన పథకం అంటే వాళ్ళకి మూలధనం అందేటట్టు రాష్ట్రంలో తీసుకురాబడినటువంటి చంద్రన్న చేయూత అనేటువంటి పథకం కింద 10,000 రూపాయల చొప్పున అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది.